ఒక్కటే టికెట్ 3 గంటల సినిమా కరెక్ట్ గా దించాడంట మన ట్రోలర్స్ కి. అలా ఉంటది. ప్రభాస్ ఆర్మీ స్టార్ట్ అయిపోయింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే రెడ్ బుల్ తాగిచ్చాడన్న. అంత వాళ్ళ అమ్మని ఇంటికి వెళ్ళి గట్టిగా చేసుకొని ఏడుస్తారు. ప్రభాస్ ఫ్యాన్ కాదు, బాగుంది. నేను ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్ అయిపోయినాను. అవునా? తోటి ఉన్న సినిమా బ్రో ఇది. సెంటిమెంట్ అంటే ప్రతి ఒక్కరు కూడా వస్తుంది. వాళ్ళ అమ్మని ఇంటికి వెళ్ళి గట్టిగా చేసుకొని ఏడుస్తారు. చాలా మంది మీ అమ్మని బ్రో, మీ అమ్మని వర్క్ చేసుకుని ఏడు బ్రో పోయి. సూపర్ సినిమా బ్రో ఇది. మామూలు సినిమా కాదు. ఇలాంటి సినిమాలు తీయాలి. రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు కొంచెం అవతల పడి. ఇలాంటి సినిమాలు ప్రతి డైరెక్టర్ కూడా మాస్ అనేది ఉండాలి బ్రో. మాస్ అంటే మన ప్రభాస్ అన్న కొంతమంది చేత ఫైట్లు చేపించాడు. ఆ ఫైట్లు చూస్తే కిలోమీటర్ దూరంలో పడుతున్నట్టు బ్రో. బాలేదనే వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఏంటంటే పప్పు తినేవాడికి చికెన్ బిర్యానీ పెడితే ఎలా ఉంటది? బాలేదనే చెప్తాడు. చికెన్ బిర్యానీ తినేవాడికి చికెన్ బిర్యానీ పెట్టాలి. అలా పప్పు తినేవాడికి చికెన్ బిర్యానీ పెడితే బాలేదనే ఉంటది బ్రో. ఇప్పుడు చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మన హైదరాబాద్ బిర్యానీ 100 రూపీస్ బిర్యానీ అన్లిమిటెడ్. ప్రతి చోట 100 రూపీస్ బిర్యానీ అన్లిమిటెడ్ దొరుకుతుంది. అలానే మన సలారాను కూడా అన్లిమిటెడ్ బిర్యానీ పెట్టాడు. మామూలు సినిమా. ప్రతి ఒక్కరు కూడా టిక్కెట్లు బుక్ కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు కూడా అశ్రద్ధపడద్దు. ఆ రోజు మన బుక్ మై షో అనే క్రాష్ అయిపోయింది మన ప్రభాస్ అన్న వల్ల. టిక్కెట్లు బుక్ చేయడం వల్ల ప్రభాస్ అన్నది టికెట్స్ కూడా చాలా మందికి బుక్ అవ్వలేదని చెప్పి అశ్రద్ధపడరు. ఎవరు భయపడద్దు. ఇది 100 రోజులు ఆడే సినిమా. ప్రతి ఒక్కరికి 100 రోజుల్లో బుక్ మై షో తిరుగుతూనే ఉంటది. ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. జై ప్రభాస్ అన్న, జై జై ప్రభాస్ అన్న. ఎలా ఉందండి ప్రభాస్ మూవీస్? అలా మూవీ అయితే చాలా సూపర్గా ఉంది. అంటే నిజం చెప్తున్నా, ఒకవేళ కొందరు హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించవచ్చు కొందరికి మాత్రమే, అందరికీ కాదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే శృతి హాసన్ గారు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఆమె అస్థికలు అప్పుడు ప్రొటెక్ట్ చేయగలేదు ఒక ప్రభాస్. అప్పటి నుంచి ప్రభాస్ గారిని ఎలివేషన్ చేసుకుంటూ పోతారు. ఆమె అంటే అమ్మ చెప్పిన మాటకి జవదాతాడు అన్నమాట. అట్లా మాట దాటకుండా పోయి ఆ తర్వాత ఇంకోసారి ఫైట్ చేయమంటారు. అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు ఫైట్ స్టార్ట్ అయితే మామూలుగా ఉండదు. ఆ పిల్లలు కూడా నరకడము. ఇంకోటి ఏంటంటే మళ్ళీ శృతి హాసన్ని వదిలిపెట్టి తీసుకుపోతుంటారు. అప్పుడు బాంబులు సెట్ చేసి మళ్ళీ వస్తాడనమాట. అప్పుడు ఒక్కొక్కటి వెనక్కి పోతుంటారు. అప్పుడు ఎలివేషన్ ఉంటుంది అక్క. కేజీఎఫ్ని మించిపోయింది. ఆ ఎలివేషన్ అయితే నాకు బాగా నచ్చింది నిజంగా. అంటే వాళ్ళు భయపడుతూ పోతుంటే సెకండ్ హాఫ్లో మాత్రము ఫైట్ ఉంటాయి. ఒక అమ్మాయిని కాపాడుతాడు అనమాట. లేదు కాపాడుతాడు సెకండ్ హాఫ్లో. అప్పుడు ఏంటికి అమ్మాయిని ఎందుకు కాపాడినామని బిలాల్ గారు అడుగుతారు. అడిగితే ఏమంటారంటే తన తల్లిలో చూసుకున్నారని శృతి చెప్తుంది. అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది ఏం కథ అనేది మనకు అది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఫైట్ సీన్ ఉంటాయి. 2 కత్తులతో నరకడము అక్క ఏమన్నా వైలెన్స్ ఉంటాయి. మస్తు ఉంటుంది నిజంగా. అంటే చాలా సూపర్. టికెట్ ఎంత పెట్టుకుని వెళ్ళారు? నేనైతే 2500 పెట్టి తీసుకున్నాను. 2500 నాకైతే వర్తబుల్ అక్క. మిగతా వాళ్ళకేమో అక్క నేనే కాదక్క 50 రూపాయలు నాకు టికెట్లు దొరకను. ప్రభాస్ ఫ్యాన్ కాదు, బాగుంది. నేను ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్ అయిపోయినాను. అవునా? నిజం బాగుందాక. ఎందుకంటే ఒకటి ఏంటంటే నాకు ప్రభాస్ విషయాలు అర్థమైంది ఏంటంటే బుక్ మై షో సర్వర్ క్రాష్ కావడం కానీ మామూలు విషయమా? అది కావాలని పెట్టారంట. కావాలను ఏమో అక్క నాకు అవన్నీ తెలియదు. అంటే నేను బ్లాక్ లో చూసినా కదా అక్క. సరేలే మీరు అన్నట్టు అనుకున్నావు. బ్లాక్ లో చూసినాను. అంత డబ్బు పెట్టుకుంటున్నారు. మళ్ళీ అది మామూలు విషయం. ఓటీటీ వచ్చింది. ఓటీటీ నువ్వు కామెడీ చేయకండి, ఇదో నెగిటివ్ ట్రోల్ చేయకండి. బ్లాక్ లో పెడితే కొడుతుండదంటే లెక్కేసుకునే సరేలే మీరు అన్న మాటకే పోదాము. ఇప్పుడు ఒకవేళ ప్రమోషన్ చేయకుండా ఇంత అయిపో ఎలా వస్తుంది? ఒక మూవీ ప్రమోషన్ చేయకుండా ఇంత అయిపో రావడం అంటే మిర్చిలో ఒక డైలాగ్ ఉంది కాదు. ఏం గుండెరా అది అంటారు కదా. మేము చెప్తాం ఏం గుండెన్నా ప్రభాస్ అన్న. ఒక ఆడియో ఫంక్షన్ లేదు, ఒక ఆడియో ఈవెంట్ లేదు, ప్రమోషన్ లేదు, ప్రెస్ మీట్ లేదు. ధైర్యంతో దింపే కరెక్ట్ గా దించాడు మన ట్రోలర్స్ కి. అలా ఉంటది. ప్రభాస్ ఆర్మీ స్టార్ట్ అయిపోయింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే రెడ్ బుల్ తాగి
అంత ఎనర్జీ ఇచ్చాడు. ఇండియాకే మగాడు అంటే ఒక ప్రభాస్, అది ఒక్క మగాడు, నాటు మనగాడు అనే చెప్పొచ్చు. జై ప్రభాస్ అన్న. డైనోసార్ ఎందుకన్నారు? డైనోసార్ మొత్తం బ్లూ సముద్రంలో ఉండదు, బయట కూడా ఉంటదన్నా. ఏదైనా మరి ఇప్పుడు భూ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకప్పుడు ఏలినేది, కంట్రోల్ చేసినది. అలాంటిది సినిమా ప్రపంచాన్ని ఇప్పుడు మొత్తం డైనోసార్ ఎవరంటే ప్రభాస్ అన్న మొత్తం కంట్రోల్ చేస్తారు. మన బాబాల్ రికార్డులు కానీ బద్దలు కొట్టి పాడేస్తే మామూలు 2000 కోట్లు కలెక్ట్ చేయాలని నేనైతే ఇప్పటికైతే షోలు అయితే ఎక్కడైతే హౌస్ఫుల్లే ఉండేవి, ఎక్కడ దొరకట్లేదు. పార్ట్ 1 వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ కలిసి ఉండడం గురించి, పార్ట్ 2 ఏంటంటే వాళ్ళు ఎలా విడిపోతారు అనేది ఉంటాయి. క్లైమాక్స్ మాత్రం మిస్ కావాలి. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్షిప్ రెండింటికి వాల్యూ ఇచ్చినారు, ఒక్కటి తగ్గించలేరు, 2 క్యారీ చేసినారు. అది బాగా నచ్చింది. మదర్ సెంటిమెంట్ ఉంటే సినిమా హిట్ అయింది. మదర్ సెంటిమెంట్ అంటే తల్లికి రెస్పెక్ట్, తల్లి ఇచ్చిన మాట అనేది జవదాటారు. నిజంగా ఇప్పుడు ఇళ్ళ కాడ ఎంతమంది జవదాడుతుంటారు చెప్పండి. చెప్పకుండా అమ్మ మాట వినరు, కానీ ఇక్కడ ప్రభాస్ తింటాడు, ఎంత పెద్ద కొడుకైనా సరే. అది బాగుందనమాట, దాని నుంచి నేర్చుకోవాలి మనం. అదే ప్రశ్న ఎట్లు నేను అంటావు కానీ నాకు అర్థం కాదు. తెలుగు అభిమానివే, తెలుగు వాడివే కాదా? చూడలేగా సినిమా ఎవరు చూడని చూడని చెప్పేసి చూడొచ్చు కదా. ఒకటే ఒక డైలాగ్ కోసం నిలబడ్డా, సలార్ అనేటువంటి లాస్ట్ లో డైలాగు ఈ దీనికోసము 3 గంటలకు సోర్స్ వచ్చింది. పృథ్వీ అంటాడు, ఒరే అడిగా కదరా డైలాగ్ ఏంది, పేరేంది అని చెప్పేసి సలార్. అది అర్థమైందా సినిమా? అది సినిమా సూపర్. నేను అంటున్నా కదా, ఎవడైనా కానీ ఉగ్రము, తగరము, సముద్రము ఇంకేనైనా అంటే ఒక్కటే టికెట్, 3 గంటల సినిమా, సూపర్ డూపర్ హిట్.